హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి, 8th యానివర్సరీ. దాని స్పెషల్ వచ్చేసి మా హస్బెండ్కి ఇష్టమైన సేమియా పాయసం చేస్తున్నాను. సేమియా సగ్గుబియ్యం ఎలా చేయాలంటే, ముందుగా ఒక కళాయిలో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించి పెట్టుకున్నాను. జీడిపప్పు, బాదం వేయించలేదండి, బాదం దంచి పెట్టుకున్నాను. కిస్మిస్ అంత మట్టుకు వేయించి పెట్టుకున్నాను. జీడిపప్పు, కిస్మిస్, పుచ్చిపప్పు వేయించి పెట్టుకున్నాను నేతిలో. తర్వాత అదే నేతిలో నేను ఎదురు చూసారా సేమియాని బాగా రోస్ట్ చేశాను రెడ్ కలర్లోకి వచ్చేటట్టు. తర్వాత గిన్నెలో పాలు తీసుకున్నాను, ఒక 1/2 లీటర్ పాలను కొంచెం మరిగేటప్పుడు దాంట్లో ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ బాగా మరిగాక ఆ పాలను తీసి ఆ సేమియాలో వేసి మరిగిస్తున్నాను. ఒక పక్కన గిన్నెలో కొద్దిగా సగ్గుబియ్యం వేసి వాటర్ పోసి ఉడికిస్తున్నాను. ఇవి ఉడికాక దీంట్లో అనేది నేను వేస్తాను. పాలల్లో అయితే వేయట్లేదు వీటిని. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎలా పొంగుతుందో? చూస్తుంటే నేను ఊరిపోతుంది కదండి. పిస్తా పప్పులు కూడా కొంచెం తీసి పక్కన పెట్టాను, లాస్ట్లో వేస్తాను పిస్తా పప్పు. ఇవన్నీ ఉడకాలి కొద్దిగా. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా ఉడికాయి. ఇప్పుడు దీన్ని ఈ పాలల్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కూడా పాలల్లో వేసాం కదా, ఇవన్నీ బాగా ఉడకనివ్వాలి. ఉడికినాక బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. నేను వచ్చేసి పంచదార వేస్తున్నాను. బెల్లం జాంగ్రీ పౌడర్ వేస్తే మా ఇంట్లో ఎవరు తినరండి. ఈ పాయసాలలో మామూలుగా పాలల్లో వేస్తే తాగుతారు కావని. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? ఇంకొంచెం ఉడకాలి. ఇలా ఒక చిన్న చిప్పని ఎండు కొబ్బరి సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది మొత్తం వేసి మొత్తం కలదిప్పాలి ఒకసారి. చూస్తున్నారా, మనకి నీళ్ళగా లేదు, మరి చిక్కగా లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఆరిపోయినా ఇంకొంచెం చిక్కబడిద్ది. మొత్తం కలిదిప్పాం కదా, దీంట్లో షుగర్ యాడ్ చేయాలి. ఈ గిన్నెతో ఒక 1/2 గిన్నె షుగర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఇప్పుడు ఈ గిన్నె చూపించాను కదా, ఈ షుగర్ మొత్తం వేసేయాలి. కావాలంటే మీరు బెల్లం అయినా ఇదే మెజర్మెంట్స్తో యూజ్ చేయొచ్చు. దీంట్లోకి మనం అసలు సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. స్వీట్కి వచ్చేసి సాల్ట్ యాడ్ చేస్తేనే మంచి టేస్ట్ అనేది మనకి వస్తుంది. ఎక్కువ వేయకూడదండి, లైట్గా వేయాలి. ఇప్పుడు ఆ షుగర్ మొత్తం కరిగే విధంగా ఒక 2 మినిట్స్ వరకు కొంచెం ఉడకనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టే అవసరం లేదు. షుగర్ మొత్తం ఇలా మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి కలిపి ఒక 2 మినిట్స్ వరకు ఉంచితే మనకి సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ వదిలేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు ఈ లోపల ఇవి కూడా కొంచెం ఉడుకుతాయి కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, 2 మినిట్స్ మగ్గిపోయింది. మనకి ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. ఇప్పుడు దీన్ని గ్లాస్లో పోసేసి తాగేయటం. ఇంకా అలా గ్లాస్ చూసి తాగేసేనండి, సూపర్గా ఉంటాయి. ఏదో చూడండి తాగుతున్నారు వాళ్ళు. ఎలా ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి అంబిక పాయసం? సూపర్ ఉన్నాయా? చూసారా ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయంట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే అయితే మళ్ళీ కలుస్తాను.